బీబీ నగర్ సార్ మాది బీబీ నగర్ మాది ధర్నా మాకు గుర్తింపు లేదు. పూసల కులం అంటే ఎవరికి తెలియదు. మేము గంపెత్తుకొని తిరుగుతున్నాం అంటే సరే వాళ్ళ చిన్న చూపు ఉంది. మాకు ఒక యూనియన్ మేమంటే ఒక గుర్తింపు మాకు ఉండాలి. మేము ఇంత ఇప్పుడు కవితక్క ధర్నా చేస్తుందని మాత్రం రాలే. మా గుర్తింపు కోసం మా గుర్తింపు మేము అమ్ముతున్నాము. బీసీ కులం అంటే ఎవరు చిలకనైపోయింది. చులకన కావద్దు. మేము ఒక వాల్యూబుల్ ఉండాలి. మేము పెద్ద పెద్ద జాబులు చేసినా కూడా వీళ్ళు పూసలు అని చెప్పి మమ్మల్ని వెనుకబడేస్తారు. వెనుకబడద్దు. మాది ఒక గుర్తింపు ఉండాలని మేము కవితక్క కోసం ఇంత దూరం వచ్చినాము. అన్నిటికీ కులాలకు మా కులాలకు లేదు. మాకు చెయ్యాలి. అది రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. మేము మాది మెయిన్ థింక్ ఏంటంటే మేము ఒక మాకు కులానికి అరే వీళ్ళు పూసలు అంటే ఒక కులం ఉంది కులవృత్తి. మేము ఏ దాని గురించి మేము రిజర్వేషన్స్ కావాలి. జాబ్లు ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. మాకు కులానికే వాల్యూ లేనప్పుడు మాకు జాబ్ ఇవ్వడానికి బీసీ వాళ్ళని చిన్న చూపు అయింది. ఆ చూపు మాకు ఉండొద్దు. రేవంత్ రెడ్డి అన్న సరే ఎందుకంటే మేము టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కోర్టు ఎందుకు వేసినామంటే సరే ఒకసారి ఛాన్స్ ఇద్దాం అనుకున్నాం. ఆయన నిలబెట్టుకోలేదు. అది కాకుండా నెలకు ఆడపిల్ల వాళ్ళకి 2500 వేస్తాడు. 2500 అట్లీస్ట్ 500 కూడా ఇవ్వట్లేదు. బస్ ఛార్జ్ అని ఒక బస్సు ఫ్రీ తప్ప మిగతాది ఏది పెట్టలేదు. బస్సు ఫ్రీ పెట్టి మమ్మల్ని కొట్టుకోవడం తప్ప ఆయన చేసిన లాభం మాకు ఏమీ లేదు. లోన్లు ఇస్తా అన్నాడు. ఏమి ఇచ్చిండు? ఏ లోన్లు ఇచ్చిండు? ఇంతవరకు ఉన్న లోన్లు ఏమీ లేదు. ఎక్కువ తిరగనికే ఉన్నాం మేము. మా పిల్లలకు డ్యూటీలు కూడా లేవు. కూడా లేవు. షాపులో లైసెన్స్ చూపిరి మేము లోన్లు ఇస్తామంటే మేము ఇట్లా బతకటోళ్ళం. షాపులు పెట్టుకుని లైసెన్స్ ఎక్కడికి చూపించాలి. మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఆధార్ కార్డులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అవి చూసి మాకు లోన్లు ఇవ్వచ్చు కదా. బ్యాంకు కాడికి పోతే మీరు లేదు. ఏ గ్రూప్ అంటే ఏ గ్రూప్ లో మాకు లోన్లే లేవు సార్. మాకు గ్రూప్ లోన్లు కూడా ఇస్తానని చెప్పింది కదా. మహిళా సంఘం గ్రూప్ లోన్ కూడా మాకు 2 లక్షలు ఇట్లా సంఘానికి ఈ గంపలోన్ల కింద ఇస్తా అని చెప్పిండు. ఇంతవరకు ఇలా ఆయన ఎక్కి 3 years అవుతుంది. 3 years నుంచి మాకు రేవంత్ రెడ్డి ఒక ఫ్రీ కరెంటు ఫ్రీ బస్సు తప్పించి ఏది మాకు రాలేదు. మాకే కదా ఏ జనాభాకు రాలేదు. మళ్ళీ ఇదే బేరం చేసుడు అవుతుంది మా పిల్లలకు కూడా. మా పిల్లలకు ఏదో దారి చూపించాలి, ఏదో జాబులు ఇప్పించాలి. ఏముందమ్మా అప్పుడు అన్ని పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియక ఏది లేదు. ఇప్పుడు అన్ని నడుస్తున్నాయి కదా. రేవంత్ రెడ్డి ఒకటి చేసుకుంటూ వస్తుంది కదా. మీకు నమ్మకం లేదా రేవంత్ రెడ్డి మీద? ఏమో అయ్యా నమ్మకం లేదు. అసలు నమ్మకం లేదు. నమ్మాలని మేము ఉండాలి. ఆయన ఏంటంటే మేము గెలవాలని స్టార్టింగ్ లో ఫ్రీ బస్సు కరెంట్ బిల్ మిగిలినవన్నీ తర్వాత చేసుకుంటా పోతాని చెప్పి పిల్లలు ఉంటే ఇస్తా అన్నాడు. అది కూడా లేదు. మా ఆయన 60-70 ఏళ్ళు ఆయనకు పింఛన్ కాడికి పోతే నీకు మంచిగానే ఉన్నావు అని అంటుండు. అగో ఆయన 2-4 సార్లు హార్ట్ పేషెంట్ హాస్పిటల్ మీకు ఎట్లా చేసిండు? మాకు ఏది ఆయన ఉన్నప్పుడు కూడా మాకు ఇచ్చిండు. పాప డెలివరీ కాగానే కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఇప్పుడైనా మారాలి. మేము మా బతుకులు మారాలి. మేము ముందుకు నడవాలి. కవితక్క మమ్మల్ని ముందుకు నడిపియాలి అంతే. ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది కదా. మరి అప్పుడు పట్టించుకొని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుకుందని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు బీసీల గురించి ప్రభుత్వం 10 సంవత్సరాలు పట్టించుకోలేదు, ఇప్పుడు పట్టించుకుంటాం అని చెప్పేసి ఇప్పుడు అన్ని చేస్తా ఉంది కదా. ఒకటి చేసుకుంటాం. నమ్మకం లేదు. ఇప్పుడన్నా మమ్మల్ని ఒకప్పుడు మాకు చేయలేదు. ఇప్పుడన్నా చేస్తారని నమ్మకంతో మేము ముందుకు వచ్చినాం. ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు కాంగ్రెస్ టీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ చేసింది. ఇప్పటికన్నా మేము బయటకు వచ్చి మా గంపల కింద వచ్చినాం. ఇప్పుడన్నా మాకు న్యాయం జరగాలి. న్యాయం చేస్తారని మేము ఇక్కడ దాకా వచ్చినాం. పొలం ఉన్నదా? పొలం లేదు. జీవనాధారం మాకేది లేదు. మా పిల్లలకన్నా జాబులు ఇప్పియండి. మాకేముంది సార్? ఏది లేదు మాకు. ఇంత ఏజ్ వచ్చిన ఒక సొంత ఇల్లు అప్పుడు ఇందిరమ్మ ఇచ్చినప్పుడే ప్లాట్ ఇచ్చిర్రు. ఇక ప్లాట్ తర్వాత 40,000 లోన్ అని అప్పుడు ఆయన ఏం పేరు ఆయన ఇచ్చింది. అప్పుడు 40,000 లోను. ఒక లోను ఆయన కేసీఆర్ ఇంద్రమ్మ ఉన్నప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే మీకు వచ్చింది పెట్టుకున్నా ఊర్లో పెద్ద మనుషులకు ఫస్ట్ సర్పంచులకు ఎంపీటీసీలకు తర్వాత అడిగినా కానీ పూసల వాళ్ళకి ఇస్తారు. పూసల వాళ్ళకి గంప తిరుగుతారు కదా. వాళ్ళకి ఎందుకు వేయాలి లోన్లు అని. మాకు ఏ లోన్ వచ్చినా మాకు సాంక్షన్ చేయనియారు గవర్నమెంట్ వాళ్ళు చేసినా ఊర్లో మండలాల వాళ్ళు మాకు చేయనియారు. పూసల వాళ్ళు అప్పుడు 1,00,000 రూపాయలు ఫ్రీ లోన్ వచ్చినా మా ఊరికి వచ్చినా మాకు ఇవ్వలేదు.
ఫస్ట్ ఏంది లోన్ వస్తే ఊరికి నలుగురికి శాంక్షన్ చేస్తారు. ఆ నలుగురిలో మా పేరు వచ్చినా ఆ ఊర్లో పెద్దమని చెప్పి ఆయన ప్రౌడ్గా ఉంటాడు, వాళ్ళు అమ్ముకొని బతుకుతారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, ఏ సాగలోకో మంగళోకో ఇస్తే అయిపోతుంది అని అట్లా ఇచ్చుకుంటూ పోతారు. మాకు ఏం లేదు, మాకు ఎండ్ల లేదు, ఇదే బతుకు మాది. మా ఊళ్ళైనా మాదైనా కూలి బతుకు మాది. ఆ కూలి బతుకు చేసిన కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అంతే కదా, అప్లై చేసినా మాకు ఇవ్వరు, అది తెలుసు. ఇన్ని లోన్లు అప్లై చేసినాం, ఏ లోన్ కానీ బీబీనగర్ మండలానికి ఒక్క లోన్ కూడా రాలేదు. మా మండలానికి 23 గత ప్రభుత్వంలో రాలేదు, ఈ ప్రభుత్వంలో కూడా రాలేదు. మా కొడుకులు కూడా చదివినా కూడా మాకు లోన్ కూడా పెట్టుకున్నాం మేము, అట్లా కూడా మాకు సక్సెస్ రాలే మాకు. లోన్ గురించి పోతే షాప్ ఉందా, షాప్ది లైసెన్స్ చూపియండి మీకు లోన్ ఇస్తామని అన్నారు. ఇట్లా తిరిగేటోళ్ళు ఏ షాప్ కొనాలి మేము, ఏ షాప్ కిరాయిలు కట్టాలి మేము, ఇది అమ్ముకొని కిరాయిలు నెల తిరిగే వరకు కిరాయిలు వస్తాయి. షాప్ లోనే పెట్టుకుంటాం, షాప్ లేదు. షాప్ ఉంటే మేము ఇక్కడ దాకా ఎందుకు వస్తాము? షాప్ ఉంటే నిమ్మలంగా రోడ్డు మీద పెట్టుకుంటాం, నెలకు 10,000 పెట్టుకొని అమ్ముతాము. షాప్ లేదు ఊర్లో, అంతే. ఈ గంప ఇంట్లో ఊళ్ళో పోయేస్తాము, మళ్ళీ గతం ఇంట్లోనే పెడతాము. మళ్ళీ రేపు పొద్దుగా లేచి మళ్ళీ గంపెత్తుకొని మళ్ళీ ఊళ్ళకే పోతాం. మళ్ళీ ఊళ్ళో పోయి రావాలి, తెచ్చుకోవాలి, వండుకోవాలి, తినాలి. లోన్ అడిగితే గవర్నమెంట్ ఏమంటుందంటే షాప్ ఉంటే షాపుది లైసెన్స్ చూపియండి లోన్ ఇస్తామని అంటారు సార్ మాకు. మేము మరి ఇట్లా అమ్ముకునేటోళ్ళు వేరే షాప్ పెట్టి ఏ లైసెన్స్ లేకుండా కదా మీరు వర్క్ చేస్తున్నారు, వృత్తి ప్రకారంగా చేస్తున్నారు. మా వృత్తి పరంగానే చేసుకుంటున్నాం మేము. ఏ ప్రభుత్వం మాకేం సాయం చేయలేదు దీన్ని మా వృత్తి. ఆయన కేసీఆర్ 10 ఏళ్ళ నుండి కూడా మాకేం సాయం చేయలే. ఇప్పుడు ఈయన వచ్చి కూడా ఇక ఏమో ఏ సాయం చేస్తాడో. కవితకి ఇక్కడ మీటింగ్ ఉంది అంటే ఇక మేము వచ్చినాం, భీమనగర్ నుంచి వచ్చినాం మేము. కవిత కలిసారు కదా, ఏమన్నా కవిత సరే చూస్తా అన్నది, ఆమె కూడా చూస్తా అని అన్నది. ఇక ఏమో ఇక ఆమె దయా భక్తిగా అంతే. ఇక ఏమని ఆమె ఇచ్చింది చేస్తా అని అన్నది. ఎంతమంది ఉంటారు మొత్తం మా బీబీనగర్ లో 23 మంది ఉన్నాము. తిరగటోళ్ళమే, ఊళ్ళే తిరగటోళ్ళమే 23 మంది ఉన్నాము. అగో మా ఆయన అయితే ఏం బాగానే లేడు. మా ఆయన కనీసం 2,000 పింఛనన్న అందరికి ఇచ్చినట్టు ఇవ్వాలిగా. 10 సార్లు తిరిగినాము. 10 సార్లు తిరిగినా కూడా ఏమైందయ్యా నువ్వు మంచిగానే ఉన్నావు. కామిని దవాఖానకు నెలకు ఒకసారి తోలుకపోతా. కామినికి తోలుకపోయి 6,000 7,000 పోయి ఈ గంప తిరిగి దేవాలయం పెట్టాలి. కనీసం పింఛన్ కానీ పోతే కూడా ఏముంది పింఛని, ఏమైంది, ఎన్ని ఏండ్లుండు, ఏది లేదు. ఎన్ని ఏండ్లుండు, 55 57 ఏండ్లుండు. 57 ఏండ్లు ఆయనకు పింఛన్ ఎట్లా వస్తుంది? ఇగో ఇట్లా ఏది లేదు పింఛని. అంటే వచ్చేటోళ్ళ కొంచెం ఏజ్ బారైన వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు కొత్త పింఛన్ ఇంకా వాళ్ళకి శాంక్షన్ చేయలేదు. అట్లా అయినా అట్లా కదన్న, ఒక చిన్న విషయము. ఇప్పుడు మేము గంపలు ఎత్తుకొని తిరుగుతున్నాము. గవర్నమెంట్ వాళ్ళు కూడా లోన్లు వచ్చడానికంటే సరే బ్యాంకులో 10,000 20,000 30,000 ఇచ్చి కనీసం మాకు అవసరం లేదు, మా పైసలు మేము కట్టుకుంటాం, అట్లా కూడా ఇవ్వచ్చు కదా. అట్లా ఇవ్వరు. ఇప్పుడు మేము కూడా 10 మందిని జమ చేసి ఆడవాళ్ళం 10 100 జమ చేసుకొని మా దాంట్లోనే మేము అప్పులు తీసుకొని మేము జమ చేసుకొని మా పిల్లలను మేము చదివించుకుంటాం. మా సంసారం మేము ఎలా తీసుకుంటున్నాం. వాళ్ళకు కూడా డ్యూటీలు లేవు కానీ ఆయన అట్లా చేసినా కూడా డ్యూటీలే లేవు. వాళ్ళకు కూలి, వాళ్ళు కూడా కూలే చేస్తారు. పంపర్ పని ఆ పని. మా పిల్లలను కష్టం చేసి సంపాదించి చదివించుకోవాలి కానీ మాకు ఏ ఆధారం ఎవరు ఇవ్వరు. చెప్తున్నా గవర్నమెంట్ అసలు ఏది ఇయ్యదు మాకు. పూసల అంటే అయ్యా పూసల అంటే ఎవరు, ఏమో పూసల అంటే ఏంటిది మాకు తెలియదు అని అడుగుతారు. బీసీ కింద అట్లా అన్నారు, మాది బీసీఏ కానీ లెక్క చేస్తలేరు. పక్కకు పూసలు అని రాసారా, పూసలు అంటే ఏంది ఎవరో మాకు తెలియదు అని అడుగుతారు. 10 ఏళ్ళు మరి మళ్ళీ సీఎం ఆయనే ఉంటా అంటుండు. మరి 5 సంవత్సరాలు ఇట్లా మాట్లాడుతున్నారు. ఎవరు ఉండని మనం చేసేదాకా మనకు వెళ్ళదు. ప్రభుత్వాల ద్వారా మాకు వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం అన్నప్పుడు మాకు లోన్లు అన్నా సరే, పిల్లలకి ఏదైనా స్టడీ రూపంలో ఒకటే. ఇప్పుడు పిల్లలు మస్తు చదువుకుంటారు. మా దాంట్లో ఇంజనీరింగ్ కూడా చదివేటోళ్ళు ఉంటారు, డాక్టర్ అయ్యేటోళ్ళు ఉంటారు, కానీ జాబ్లు వస్తలేవు. ఎందుకంటే బీసీ అంటే ఏంటిదో తెలుస్తలేదు, పూసలు అంటే ఏంటిదో తెలుస్తలేదు. కనీసం మాకు ప్రభుత్వం మాకు సహాయం చేయకుండా మా పిల్లలకు చేయాలని కోరిక, అంతే. అంతే, మాకేమీ లేకున్నా కనీసం 2,000 పింఛన్ ఇచ్చిన ఇంత వండుకోనన్నా నిమ్మలంగా అన్న తింటాం కదా. ఏది లేదు మాకు. మా ఆయనకు కూడా లేదు, వీళ్ళకు కూడా లేదు. అందు గురించి హార్ట్ పేషెంట్ మినిమం పింఛన్లు కూడా లేవు, ఏది లేదు. ఈ తేవాలి, తెచ్చుకోవాలి, వండుకోవాలి, తినాలి, మందులు తేవాలి, అంతే. ఇక అంతకన్నా ఎక్కువ ఏం లేదు మాకు. బీసీఏ అంటే ఏ కులం మీదే నడితే మేము పూసల గుర్తింపే లేకపోయి ఏం చేయాలి చెప్పి. ఇక అందు గురించి ఇక్కడ కవితక్క మీటింగ్ ఉంది రాండ్రి అంటే ఈ గంపలు ఎత్తుకొని వచ్చినాం. వచ్చినాము అంతే. కలిసింది, ఇదే ఫస్ట్ సార్ ఆమె కలిసడం.